కార్తీక మాసం కొనసాగుతూనే ఉంది. శివుడికి అత్యంత ఇష్టమైన ఈ మాసంలో భక్తులు పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం సాగుతూ ఉంటుంది. అలాగే ఉపవాసాలు, దీపారాధన చేస్తూ ఉంటారు. నైవేద్యాలు సమర్పిస్తారు. కార్తీక మాసంలో శివుడికి ప్రీతికరమైన నైవేద్యాలు ఎన్నో పెడుతూ ఉంటారు. అలాగే దీపాలు వెలిగిస్తుంటారు. ఉసిరి దీపం అనేసి 365 ఒత్తులని ఇలా అన్ని దీపాలు వెలిగిస్తుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో భక్తులైతే ఎంతో ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటారు. అయితే అలాగే సాయంత్రం ఇంట్లో తులసి కోట దగ్గర, గుమ్మాల దగ్గర, దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు. దేవుడి దగ్గర, తులసి కోట దగ్గర నిత్యం చేసిన కార్తీక మాసంలో మాత్రం గుమ్మాల దగ్గర అటుపక్క ఇటుపక్క దీపాలు పెడతారు. ఇది మాత్రం తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసంలో వెలిగించే దీపాన్ని దైవ స్వరూపంగా భావించడం జరుగుతుంది. మనసును వెలిగించేది, నిండు సంతోషాన్ని కలిగించేది అని చెప్తారనమాట. మంచి గుణాలను ఇచ్చేదిగా దీపాన్ని ఈ టైంలో చూస్తారు. దీపం వెలిగించడం అంటే మనిషిలో ఉన్న అన్ని చెడు గుణాలను చెదరగొట్టి జ్ఞానం అనే మంచి స్వభావాన్ని నింపుకునేటట్లని పెద్దలు అయితే చెప్పడం జరుగుతుంది. పంచభూతాల్లో అగ్నికి విశిష్టమైన స్థానం ఉంది. వేదాల్లో అగ్ని గురించి మనుషులు చేసే యజ్ఞ ఫలాన్ని దేవతలకు తీసుకెళ్లే వాహికగా అగ్నిని వర్ణిస్తారు. ప్రాణికోటి తేజస్సుకు కారణం అనేది అగ్ని అని చెప్తారు. అలాంటి అగ్ని కొలువు తీరే దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటారు. అగరవత్తితో మొదటి దీపాన్ని వెలిగించాలి. కొంతమంది అలా ఏం లేదు, అగ్గిపెట్టెతో కూడా వెలిగించుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక దీపంతో మిగిలిన దీపాన్ని అలాంటిదైతే చేయకూడదు. దీపంతో వెలిగిన దీపాన్ని వెలిగిస్తారు. కనీసం 2 ఒత్తులు లేకుండా దీపారాధన అయితే చేయకూడదని పండితులు అయితే చెప్పడం చాలాసార్లు జరుగుతుంది. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపారాధనకు వాడితే మంచిదని భక్తుల నమ్మకం. అలాగే దీపారాధనకు వాడే నూనెను బట్టి ఫలితాలు ఉంటాయని కూడా పురాణాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఆవు నెయ్యిలో 2 వేప నూనె చుక్కలు వేసి దీపం వెలిగిస్తే విజయం తప్పనిసరిగా లభిస్తుంది అని చెబుతున్నారు. అలాగే కొబ్బరితో దీపాన్ని వెలిగిస్తే దంపతులంట అన్యోన్యంగా ఉంటారంట. నువ్వుల నూనె దేవతలందరికీ ఇష్టమైనదే. దీప ప్రమిదలో శివుడు, వెలుగులో సరస్వతి, లక్ష్మీదేవి కొలువై ఉంటారని అయితే పురాణాల ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఎవరైనా కార్తీక మాసంలో ఎంతో ఇష్టంగా చేసుకుంటాం కదండి. అయితే దీపాలు అనేది చాలా పవిత్రంగా ఈ కార్తీక మాసంలో భావిస్తాం. అలాగే పురాణాల ప్రకారం కాలభైరుడు శివుడు కోపం నుంచి జన్మించాడని చెబుతారు. సతీదేవి తండ్రి చేసిన దక్షయజ్ఞం క్రతువుకు ఆహ్వానం లేకుండా వెళ్ళింది కదా. ఆ సమయంలో కుమారాయిని కూడా చూడకుండా ఘోరంగా అవమానించడం అందరికీ తెలిసిందే. దీంతో సతీదేవి ఆత్మార్పణం చేసుకుంటుంది. దీంతో ఆగ్రహించిన పరమేశ్వరుడు రౌద్ర రూపంలో అక్కడికి వచ్చి శివతాండనం చేసి తల వెంట్రుకలను ఒకదాని భూమి మీదకి విసరడం అయితే జరుగుతుందంట. అది కాస్త కాలభైరవుడులా ఉద్భవిస్తుంది. ఆయన స్వరూపంగా వెళ్ళి దక్షరాజు శిరచ్ఛేదం అనేది చేస్తాడు. ఆ తర్వాత శివుడని శాంతించడం అయితే జరుగుతుంది. దక్షరాజుకు మేక తలను సమర్పణగా తన తప్పును తెలుసుకుంటారు. దక్షరాజుకు మేక తలను ధరింపచేస్తాడు. తన తప్పును తెలుసుకున్నందుకు దక్షరాజును శివుడు అనుగ్రహించడం అయితే జరుగుతుంది. అప్పటి నుంచి కార్తీక మాసంలో అష్టమి రోజున కాలభైరవాష్టమి అయితే జరుపుకోవడం కూడా జరుగుతుంది. స్కంద పురాణం చెప్పినట్లుగా ఆయన శివుని కోపం నుండి బ్రహ్మ గర్భాన్ని అణిసివేయడానికి ఉద్భవించి కాశీకి వచ్చాడని చెబుతారు. అక్కడ ఆయన ఈ భూమికి శాశ్వత రక్షణ కూడా అయ్యారని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున శివుడు కాలభైరవుడి రూపంలో అవతరించిన అధర్మం, అహంకారాన్ని నాశనం చేశాడు. దీన్ని భైరవాష్టమి లేదా కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజు అయితే మీరు ఏ నూనె వాడుతున్నారు దీపానికి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.